నేను మీ కావ్య. ఇవాళ మన ఛానల్లో కొత్త రెసిపీ వచ్చేసి పలావ్. సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో పలావ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో ఫస్ట్లీ ఇవి ఒక కప్ ఆఫ్ రైస్. సో ఇవి నేనేంటంటే నానబెట్టి తీసుకున్నానండి. ఈ రైస్ ఒక 1 అవర్ పాటు నానబెట్టేశాను. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్స్, టొమాటోస్, కొత్తిమీర, పుదీనా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్. ఇది హోమ్ మేడ్ అల్లం పేస్ట్ అండి, మీకు కావాలంటే బయట దొరికే తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, జీడిపప్పు, జీలకర్ర అండ్ కరివేపాకు. సో మీకు జీడిపప్పు ఆప్షనల్. సో ఇందులోకి వచ్చేసి మసాలా ఏంటంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయలు, మిరియాలండి. సో ఇవి ఏంటంటే మనం డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకుంటాము. సో కమింగ్ టు ద ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ కళాయి తీసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. సో ఆయిల్ ఏంటంటే మనకి తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు, బట్ కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లోకి మనం ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవటం. సో నేనేంటంటే ఇందులోకి వచ్చేసి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ని పేస్ట్ చేసుకున్న చెక్క, లవంగాయ, మిరియాలండి. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఆనియన్స్. సో ఆనియన్స్ అన్ని మరీ ఎక్కువగా రోస్ట్ చేసుకోవద్దండి, కొంచెం లైట్గా రెడ్గా వస్తే సరిపోతుంది. సో ఇది దాదాపు వేగిపోవచ్చింది, కలర్ మారినాక చూపిస్తాను మీకు. సో ఇందులో కొంచెం సాల్ట్ కనుక వేసుకుంటే త్వరగా క్విక్ రోస్ట్ అయిపోతాయండి ఆనియన్స్ అనేవి. సో ఆనియన్స్ ఇలా కలర్ చేంజింగ్కి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం మనం అల్లం పేస్ట్ యాడ్ చేసేసుకున్నామండి. సో ఏంటంటే ఆనియన్స్ అండ్ అల్లం పేస్ట్ త్వరగా వేగిపోతాయి. సో అల్లం పేస్ట్ని సిమ్లో పెట్టుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకోండి. అల్లం ఎంత బాగా వేగితే ఏంటంటే అంత త్వరగా మనకి స్మెల్ అనేది, కన్సిస్టెన్సీ అనేది కూడా బాగుంటుంది. మనకేంటంటే అల్లం పేస్ట్ అనేది వేగిపోయిందండి. సో ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం. టొమాటోస్ కూడా బాగా మగ్గితే ఏంటంటే టేస్ట్ అనేది గ్రేవీకి బాగుంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ అనేది ఏంటంటే దగ్గరకు అవుతుందండి. సో ఇందులో నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే గరం మసాలా మనకు టేస్ట్కి తగ్గంట. సో గరం మసాలా నేను ఇక్కడ ఏంటంటే కారపొడి తీసుకోవట్లేదండి, ఎందుకంటే నేను యాడ్ చేసిన మిర్చిలో కొంచెం స్పైస్ ఎక్కువ ఉంది. సో నేను ఇందులో ఏంటంటే గరం మసాలా యూజ్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా. సో మీకు కావాలంటే మీరు కారపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను పుదీనా ఫస్ట్లో యాడ్ చేయాలి, ఇప్పుడు యాడ్ చేసేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ బాగా స్టిర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 బౌల్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే నేను 1 బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 2 బౌల్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇదే మీరు కనుక ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే 1.5 బౌల్ సరిపోతుందండి 1 బౌల్కి. సో మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పేసి వచ్చేసి యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం లిడ్తో క్లోజ్ చేసుకుంటే ఏంటంటే వాటర్ అనేది త్వరగా బాయిల్ అవుతాయండి. ఒక 5 మినిట్స్ టైం పడుతుంది వాటర్ అనేది బాయిల్ అవ్వడానికి. సో 5 మినిట్స్ తర్వాత వచ్చి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి వాటర్ చెక్ చేద్దామండి, బాయిల్ అయ్యేది. చూసారు కదా వాటర్ అనేది ఎలా బాయిల్ అయిపోయిందో. సో ఇందులోకి ఈ కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చేసినప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకుందాం. సో మీరు ఒకసారి రైస్ కలిపేసిన తర్వాత మీకు పంచదార లేదా కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోవచ్చండి. సో ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే మన పలావ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి.
చూసారా చాలా పొడి పొడిలాడుతూ వచ్చేసింది రైస్ అనేది కూడా. సో మీరు అనేది ఫస్టే రైస్ అనేది కాస్త నానబెట్టుకుంటే ఎక్కువ వాటర్తో, సో రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుందండి. థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.